ఫ్రెండ్స్ ఇది చూసారా, చిలకడ దుంపలు స్వీట్ పొటాటో అనమాట. ఇది వాటర్లో పెట్టాను. ఇలాగ టూత్ పిక్స్ 3 కార్నర్స్లో పెట్టేసి వాటర్లో పెట్టాను. అయితే 2-3 డేస్కి ఇలాగ రూట్స్ వచ్చేసాయి. ఇదే మనం మళ్ళీ సాయిల్లో పెట్టామనుకోండి, అంటే లోతు పాట్లో పెట్టాలి ఎప్పుడైనా కూడా. ఇలా పొడుగ్గా ఉండే వెజిటబుల్స్ ఉంటాయి కదా, రూట్స్ కానీ ఏవైనా కూడా, క్యారెట్స్, రాడిష్, లేకపోతే ఇలాంటి స్వీట్ పొటాటోస్ కొంచెం లోతు పాటు, ఇంకా కొంచెం బ్రాడ్ పాట్లో పెడితే బాగా వచ్చేస్తాయి అనమాట. ఇది ఆల్రెడీ రూట్స్ వచ్చేసి కొంచెం చిగుర్లు కూడా వచ్చేసినాయి, చిన్న చిన్న ఆకుల్లాగా కూడా వచ్చేస్తున్నాయి అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. స్వీట్ పొటాటో ఇంట్లో పెంచుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చిన్న స్థలంలో కూడా ఇలాంటివి పెంచేసుకోవచ్చు. కాకపోతే ఇది తీగలాగా వస్తుంది అనమాట, అంటే వైన్ అనమాట. ఈ ప్లాంట్ క్లైంబర్ కదా, కొంచెం ఇలాగ ఏదైనా సపోర్ట్ ఇచ్చి పెంచుతూ ఉంటే బాగా వచ్చేస్తుంది. మన బాల్కనీలో ఎక్కువగా స్పేస్ ఉండకపోవడం వల్ల వాటర్ ప్రాపగేషన్ కూడా చేస్తూ ఉంటాము, అంటే నీళ్ళల్లో పెంచుతూ ఉంటాము. అంటే హైడ్రోపానిక్స్ అనమాట. హైడ్రోపానిక్స్ అనవచ్చు, లేకపోతే ఇది ఆక్వాపానిక్స్ కూడా అనొచ్చు. నీళ్ళల్లోనే మొక్కలు పెంచుతుంటాము. వేరే వేరే మొక్కలు కూడా అలా పెంచాము. అయితే స్వీట్ పొటాటో పెంచుతున్నాము. ఇప్పుడు మాత్రం ఈ స్వీట్ పొటాటో ఇలా పెద్దగా పెరిగిపోయింది, అంటే వైన్ లాగా ఉంది కదా, ఇలా పెద్దగా పెరిగిపోయింది. చిలకడ దుంపలు ఉంటాయి కదా, అవి చిన్న ముక్క కట్ చేసేసి ఇలాగా నీళ్ళలో పెట్టేశాను. జనరల్ గా అయితే స్వీట్ పొటాటో ఒక 3 నెలల లాగా హార్వెస్టింగ్ టైం ఉంటుంది అనమాట, అది నార్మల్ సాయిల్ లో పెరిగితే. ఇప్పుడు వచ్చేసి ఇది స్వీట్ పొటాటో వాటర్ లో పెంచుతున్నాం కదా, అయితే మరి ఎన్ని రోజులకి హార్వెస్ట్ అవుతుందో చూడాలి. ఇది ఫస్ట్ టైం అనమాట వాటర్ లో పెట్టింది. స్వీట్ పొటాటో పీస్ పెట్టి 1 వీకే ఈ రూట్ ఫార్మేషన్ ఇంత బాగా వచ్చేసింది. అయితే ఇది రూట్ ఫార్మేషన్ అయింది, కానీ దీనికి మినరల్స్ అన్నీ కూడా వాటర్లో సరిపోకపోవచ్చు ప్లాంట్ గ్రోత్కి. అందుకే దీంట్లో ఆక్వాపానిక్స్, అంటే హైడ్రోపానిక్స్ కానీ ఆక్వాపానిక్స్లో అయితే ఏంటంటే రెగ్యులర్గా మనము దీంట్లో ఫర్టిలైజర్స్ అవన్నీ యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ ఫర్టిలైజర్ వచ్చేసి దీనికి యాడ్ చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ అనమాట, అంటే ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నాను. చాలా చిన్న మోతాదులో వాడుతున్నాను, ఎందుకంటే ఇది 1 లీటర్ వాటర్లో ఉందన్నమాట. ఇలాగే పెంచును. తర్వాత దాన్ని బాక్స్ పెంచడానికి ట్రై చేస్తాను. అది ఒకవేళ దానికి రూట్స్ దుంపలు లాంటివి వస్తున్నాయి అని అనిపిస్తే అప్పుడు వేరే వేరే ఫర్టిలైజర్స్ అవన్నీ ఇవ్వడానికి ట్రై చేయవచ్చు. ఇంకా స్పేస్ సరిపోకపోతే పెద్ద బకెట్స్లో కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది 1 లీటర్ వాటర్లోనే ఉంది కాబట్టి ఈ ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నాను. ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి జస్ట్ 1 పించే వాడుతున్నాను. ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఎందుకు వాడుతున్నామంటే దీంట్లో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది, ఇది చాలా అవసరం అనమాట. ఇది ఐరన్ అబ్జార్బ్ చేస్తుంది. ఐరన్ అబ్జార్బ్ చేసిన తర్వాత గ్రీన్ లీవ్స్కి ప్రోత్సాహపడుతుంది అనమాట. అంటే లీవ్స్ ఎల్లో అవ్వకుండా గ్రీన్గానే ఉంటాయి వాటర్లో ఉన్నా కూడా. క్లోరోఫిల్ ఫార్మేషన్కి కూడా పనికొస్తుంది. సో ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 1 పించే వాడుతున్నాను. మంచిగా వాటర్లో మిక్స్ చేసేసేయాలి, మంచిగా గ్రో అవుతుంది అనమాట. దీనికి ఇంకా పక్కన కూడా బ్రాంచెస్ వస్తున్నాయి. బ్రాంచెస్ కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి అనమాట ఈ ప్లాంట్కి. ఇప్పుడు మనం